సూర్యుడు తన కిరణాలతో తొలి మంచి తెరలను విడగొట్టి ఈ ప్రపంచానికి వెలుగును వేడిని అందిస్తూ ఉదయిస్తాడు. ఎవరెన్ని రోజులు ఎన్ని ఆటలాడినా ఒక అంగుళం నేల తూర్పు నుండి పడమరకి ఎవ్వరూ జరపలేరు. ఎక్కడుందో అక్కడే ఉంటుంది. రే ఏరా చరణ్, బంగారు లాంటి ముక్కును పచ్చడి చేసావు కదరా. పొద్దున్నే ఈ దరిద్రుడి మొహమే చూశాను. అయ్యో అన్నయ్య, ముక్కు పచ్చడిందా? ఇంకా ఏమేమి జరుగుతాయో ఏంటో. ఏంటన్నా ఇలా వచ్చావు? ఓం బగబుగే భగిని భాగోదరి వనవాసరే ఓం పట్ స్వాహ ఓం భీం భూం ఓం పట్ స్వాహ. ఏం కావాలి నీకు? పిల్లి కావాలి స్వామి, పిల్లి మాత్రమే కావాలి స్వామి. పెళ్ళి కావాలా నీకు? నా అంత అందంగా లేకున్నా పర్లేదు స్వామి, ఎలా ఉన్నా అడ్జస్ట్ అయితా, కానీ నాకు పిల్లి మాత్రం కావాలి స్వామి. ఇలాంటి దరిద్రుని పక్కన పెట్టుకొని తిరిగితే ఎలా పెళ్ళి అవుతుంది నీకు? పోయిన జన్మలో పెళ్లి కాని ఒక 50 ఏళ్ళ అమ్మాయిని నమ్మించి మోసం చేసావు. ఆ అవమానాన్ని తట్టుకోలేక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే తొక్క మీద కాలువేసి గోడ గుద్దుకొని చచ్చిపోయింది. ఏంటి స్వామి, 50 ఏళ్ళ ఆవిడని ఎవరైనా అమ్మాయి అంటారా స్వామి? చిన్న బతుకు, 50 ఏళ్ళ అమ్మాయి. మరి అంతఃకరణలో ఉన్నానా స్వామి గత జన్మలో? పెళ్లి చేసుకొని ఉన్నింటే పిల్లలతో సంతోషంగా ఉండేది, కానీ నువ్వు అలా చేయలేదు. గత జన్మలో వాడుకొని వదిలేసావు. అందుకే ఆ పాపం నిన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. నువ్వు తాళి కడతావేమో అని ఆ 50 ఏళ్ళ అమ్మాయి ఇంకా ఎదురు చూస్తుంది నీకోసం. ఈ రోజు రాత్రి మంచి ముహూర్తం, సిద్ధంగా ఉండు. ఛీ, దయ్యంతో పిల్లేంటి స్వామి, నా కర్మ. సర్లే స్వామి, సర్లే సర్లే. అంటే ఇప్పుడు దయ్యంతో పెళ్ళా? సర్లే కానీ శరీరం చచ్చిన ఆత్మ చావదు. శరీరాన్ని వదిలేసిన ఆత్మ జీవుడుగాను, జీవాత్మగాను లేదా ప్రేతాత్మగాను పిలువబడుతుంది. ఇక్కడే నీ కోసం, నీ ప్రేమ కోసం, నీ తాళి కోసం ఆ 50 ఏళ్ళ అమ్మాయి ఎదురు చూస్తుంది. ఎన్నిసార్లు చెప్పావా దరిద్రుడా? ఇక్కడేనా? ఆత్మ ఇంకా పైకి వెళ్ళి ఉండదు, ఇక్కడే ఉంటుంది. పెళ్లి చేసుకోకుండా చచ్చానన్న కోపంతో ఉంటుంది. ప్రశాంతంగా పడుకున్న దయ్యాన్ని ఎందుకు నిద్ర లేపడం? వీడు భయపెట్టే చంపేలా ఉన్నాడు. నా పెళ్లి కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధం. ఇంకా ఎన్ని సంవత్సరాలు పనుకుంటావే? లేని అమ్మా. ఏంటి? ఒక్కసారి అటు చూడు. ఏదో ఉన్నట్లు కనిపిస్తుంది లేరా, కానీ అక్కడేం లేదు. నాకు ఎందుకో ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ఏం లేదు లేరా. ఏం సతాయిస్తారా ఈ వంకాయ ముక్కోడు? రే, ఇదేదో 50 ఏళ్ళ ముసలి దయ్యం కాదురా, ఏదో ఆడదయ్యంలా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. పారిపోదాం పదరా.
ఈశ్వర, పరమేశ్వర, అర్ధనారీశ్వర, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి నీ ఆజ్ఞ లేనిదే పురుషుడిగా జన్మించి స్త్రీల లక్షణాలు మొదలై హిజ్రాగా మారానా? ఈశ్వర, పరమేశ్వర, అర్ధనారీశ్వర, నీలో సగభాగం నీ అర్ధాంగికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యావు. నువ్వు దేవుడయ్యావు కాబట్టి సరిపోయింది. అదే నువ్వు ఈ భూమి మీద అర్ధనారీశ్వరుడయ్యి కూడా ఇంతగా చూసేవాళ్ళు ఈ జనాలు. ఏ తప్పు చేశానని నన్ను చంపారు? నువ్వు లేవు, లేనే లేవు. శివుడంట, అర్ధనారీశ్వరుడంట, లేవు, లేనే లేవు. ఈరోజు మా అన్నగానితో నా పెళ్లి గురించి తాడో పేరో తేల్చుకుంటాను రా. తెల్ల వారితే ఎలకగాని ముఖమే చూడాలి. అందుకే ఈ దరిద్రం. రే రే రే, కడుపుకు స్టోర్ బియ్యం తింటావా, సోనా మైసూర్ బియ్యం తింటావా? రే సద్ది మొక్కమడా, రెండు లేకపోతే బాస్మతి రైస్ తింటాను. ఏం రైస్ ఫ్యాక్టరీలో పని దొరికిందా ఏంటి నీకేమైనా? రే, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? పెద్దోడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నా కదరా నాకు పిల్లనిచ్చేది. కొంప తీసి నాకు తెలియకుండా బయట డజన్ల పెళ్లి ఏమైనా చేసుకున్నావా? రే ఒక్క పెళ్ళికే దిక్కులేదురా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నా పరువు, నా ప్రేమ, నా కోపం, నా శార్థం, నా పిండ కూడా మొత్తం డబ్బేరా. నా ప్రపంచమంతా డబ్బుంటే ఆ గౌరవం పరువే వేర్రా. ఒరే దరిద్రుడా, నీ పరువు తగలయ్యా. ఒక్కడనే పరుపులో పడుకుంటే నిద్ర రావడం లేదు. ఈ వయసు పోతే మళ్ళీ వస్తుందా? అన్నీ ఉంటేనే పిల్లనివ్వడం లేదు. ఇది చూసి మాట్లాడరా. ఇది ముందుకు పెరిగితే పిల్లనివ్వడానికి భయపడతారేమో అని నాకు భయం రా. రాత్రి అయితే ఎలా ఉంటుందో నీకు తెలుసా? రోజు పెళ్లి అని విసిగించే బదులు ఎవరైనా ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదరా. లవ్ మ్యారేజా? మహేష్ బాబు లాగా వైట్ ఉన్నానా? రామ్ చరణ్ లాగా 6 ప్యాక్ ఉందానా? అందరు అమ్మాయిలు భలే పడతారన్నా నాకు. ఇదే ఇల్లు, వెళ్దాం రండి.
డెలివరీ వచ్చినట్టున్నారు. నీకు తమ్ముడికి మాత్రం పెళ్లి ఫిక్స్ చేస్తారా? ఒకేంటి అమ్మాయిలు, ఇద్దరు కచెలు. త్వరగా రెడీ అయిపో. మన తమ్ముడు వచ్చి 2 సంవత్సరాలైనా రూమ్లో నుండి బయటికి రాలేదు. వాడిని కూడా త్వరగా రెడీ అవ్వమని చెప్పు. రండి రండి సార్. మీ తమ్ముని పిలిపించండి. రే తమ్ముడు, పిల్లడు చాలా స్మార్ట్గా ఉన్నాడు. చాలా స్లిమ్గా ఉన్నాడు. పిల్లోడు చాలా అందంగా కూడా ఉన్నాడు. మీ రెండో తమ్ముని కూడా పిలిపియండి. టైం అవుతుంది, మళ్ళీ రావు కాలం కూడా వచ్చేస్తుంది. రే తమ్ముడు, వాళ్ళు పిలుస్తున్నారా? ఎంతసేపు రా రావడానికి? త్వరగా రా. రే ఏంట్రా ఇది? అయ్యో అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? రే కాస్త ఆగరా. మళ్ళీ మీసాలు తీయించావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు మీసాలు తీయొద్దని? మగాడికి మీసాలు అందాంరా. అయినా ఈ మధ్య నీ తీరు, నీ నడక చాలా విచిత్రంగా అవుతున్నాయి. నువ్వు ఇక్కడే ఉంటే మాకు ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వేరే ఊరికి పంపిస్తాను. నేను రమ్మని చెప్పే వరకు రావద్దు. సరే అన్న. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. సరే అన్న, వెళ్ళిపోతా. ఊరికి వెళ్ళిపో. చిచి ఏంటండి ఇది? మా అమ్మాయిని మీ ఇంటికి ఇద్దాం అనుకుంటే మీ వాడే అమ్మాయిలా ఉన్నాడు కదండి. ఏంటండి ఇది? చాలా సంతోషం అండి పెళ్లికి ముందే ఈ నిజం తెలిసినందుకు. మేమేదో పరుగుల కుటుంబం అని మీ పెళ్లి చేసుకోవడానికి వచ్చామండి, అంతేగాని మీది మొత్తం తేడా ఫ్యామిలీ ఉందండి. వెళ్దాం పదండ్రా. వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? రే ఏంట్రా ఇది? ఫస్ట్ బట్టలు ఇప్పేసి షర్టు ప్యాంట్ వేసుకోరా. నేను అస్సలు చూడలేకపోతున్నాను. నీకేరా చెప్పేది? నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే వేరే పెళ్లి చేస్తాను, అంతేగాని ఇలా ఆడడం కూడా తయారేంట్రా? నీకే చెప్పేది. సరదాకి ఏమైనా ఇలా చేస్తున్నావా పెళ్ళి ఇష్టం లేక? సరదాకి కాదన్నా, నేను ఏ సంసారానికి పనికిరాని ఒక హిజ్రాన్ని అన్నా. నన్ను క్షమించన్నా. వీళ్ళైతే అన్ని సెట్ అవుతారా? ఆడదాన్ని చేయబడితే స్వచ్ఛపడిన నరాలు కూడా లేచి నిలబడతాయి. తాళికట్టు సరిపోతుంది. అమ్మాయికి తాళి కట్టగలను, కానీ ఎలాంటి సుఖాన్ని ఇవ్వలేను. తెలిసి తెలిసి ఒక ఆడదాని జీవితాన్ని నేను నాశనం చేయలేనన్నా. నన్ను క్షమించు. పెళ్ళైన ప్రతి ఆడదానికి అమ్మ అని పిలిపించుకునే ఒక ఆశ ఉంటుంది. మన చెల్లికి ఇలాంటి సంబంధం వస్తే ఇస్తామా అన్నయ్యా? నువ్వు ఇలా డ్రెస్సులు వేసుకుని ఆడంగోలా తిరిగితే పోయేది నీ ఒక్క పరువే కాదు, కుటుంబం మొత్తం పరువు. తమ్ముడు, పరువు పోతే ప్రాణం పోయినట్ల. ఆ డ్రెస్ ఇస్తే చెప్పేది నీకే. లేదన్నా, ఇదే నా జీవితం. నేను ఇదే, నా జీవితము ఇదే, నా నిర్ణయము ఇదే. నన్ను క్షమించన్నా. నీ నిర్ణయం అదే అయినప్పుడు నా నిర్ణయం కూడా ఇదే. ఓరా బయటికి. అన్నయ్య వద్దన్నయ్య. అన్న వాడి ఇంట్లో ఉండనిలే అన్న, బయట పెట్టేద్దన్నా. అనే వద్దని అన్న అన్న నన్ను క్షమించన్నా. నేనే తప్పు చేశానన్నా. నన్ను బయటికి పంపించొద్దన్నా, ప్లీజ్ అన్నా. మీకు దండం పెడతా అన్నా. నేనేం తప్పు చేయలేదన్నా. మగాడిగా పుట్టి మాట అవతారం ఎత్తావు, అప్పుడే నువ్వు చచ్చిపోయినట్లు. ఇంత బ్రతికి ఇదొక బ్రతికేనా? నువ్వు ఇంట్లో అడిగి పెడితే నా శవాన్ని చూస్తావరా? రే మీరు కూడా చెప్పేదేనండి, లోపలికి రండి.
నా శవాన్ని చూస్తావురా నువ్వు ఇంట్లో అడుగు పెడితే? పోయి చావుపోరా. థూ, ఏం బతుకురనేది. అన్న 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 ప్లీజ్ అన్న, తలుపు తీ అన్న, నేను కూడా ఇంట్లోనే ఉంటానన్న. ప్లీజ్ అన్న, నన్ను బయటికి పంపించొద్దన్న. పోయి చావుపోరా. థూ, ఏం బతుకురనేది. అన్న అన్న వద్దన్నా. చరణ్ చరణ్ అన్న, వదిలి మెడ మీద చరణ్, కత్తి తీసే అన్న. నేను చచ్చిపోతా. అన్న అన్న వద్దన్నా. నన్ను అర్థం చేసుకుని అన్నయ్యే అపార్థం చేసుకుని అసహించుకుని నన్ను చచ్చిపో అన్నాడు. నేను ఈ బ్రతకను చరణ్. నువ్వేమైనా మర్డర్ చేసావా లేకపోతే దొంగతనం చేసావా? నువ్వేంటి అన్న నిజాన్నే కదా మాకు చెప్పింది. ఆలోచనలో మార్పు ఈ జనాల బుర్రలో ఉన్నప్పుడు తప్పు చేసిన వాడిలా నువ్వెందుకు చావడం? అవమానాలు పడ్డ చోటే అభిమానం ఉంటుంది. బ్రతకాలన్నయ్య, జింకను ఆదర్శంగా తీసుకో. ప్రాణం ఉన్నంత వరకు పరిగెడుతుంది, ప్రాణం పోయే వరకు పోరాడుతుంది. నా మీద ఒట్టనయ్య, నువ్వు బ్రతకాలి. ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నా. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు చావడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు. నా మీద ఒట్టే. లేదు తమ్ముడు, నేను చావను. అయినా తప్పు చేసిన వాళ్ళ నేనెందుకు చావాలి? బ్రతుకుతాను. బ్రతికి నేనంటే ఏంటో చూపిస్తాను. చావను తమ్ముడు, నీ మీదొట్టు. రాజ్ కుమార్, రాజ్ కుమార్, ఎలా ఉన్నావురా? నువ్వు అనుకుంటూనే ఉన్నా నువ్వు ఈ స్టేజ్కి వస్తావని. నీ నడక, నీ మాటలు కాలేజీ నుంచి చూస్తున్నా. నిన్ను చూసి ఫుల్గా నవ్వుకునేవాడిని. ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉంటారా ప్లీజ్ రా. మా ఇంట్లో ఉంటావా? మెంటలా నీకేమైనా? నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. పొరపాటున నా పెళ్లి వాళ్ళు వచ్చి చూసినారనుకో, మీ ఇంట్లో 0.5 గాడు ఉన్నాడని అనుకొని నన్ను కూడా 0.5 అనుకుంటారు. నా పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి చాలాసార్లు డబ్బులు తీసుకున్నావు కదా. ఇప్పుడు నా చేతిలో ₹1 కూడా లేదు. నడి రోడ్డు మీదకి వచ్చాను. నీతో ఏమైనా ఉంటే ఈరా, నేను మళ్ళీ ఇచ్చేస్తారా? డబ్బులా? ఏం డబ్బులు? నాతో లేవు. డబ్బులే కదా. ఈ డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి చప్పట్లు కొట్టు, డబ్బులు అవే వస్తాయి. నువ్వు దానికి తప్ప దేనికి పనికిరావు. ఏ దెబ్బేరా, రే 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 రే, ప్లీజ్ రా, డబ్బై. అర్థం చేసుకోరా. ప్లీజ్ రా, అర్థం ఏ చేసుకోరా. దెబ్బేరా. రే 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 రే. మా ఆకలిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. హలో రే, మా ఇంటి పనికి 2 మనుషులు తక్కువ వచ్చారు. ఒక 2 మనుషులను పంపించండి రా. పని అంట, ఏదో ఒక పని చేద్దాం. ఒక మాట అయినా అడుగుతా. అయ్యా అయ్యా, వీళ్ళకి ఏం పని లేదు, తీసుకో. అయ్యా డబ్బు వద్దయ్యా, ఏదో పని కోసం మనిషి కావాలన్నారు కదా, నేను వస్తానయ్యా. పని చేస్తావా నువ్వు? నువ్వు ఇలాంటి పని చేయడానికి కాదు, అలాంటి పని చేయడానికే పనికి వస్తావు. వెళ్ళి మగానికి సుఖం పంచు. నేను అలాంటి పని చేసేదాన్ని కాదయ్యా. హిజ్రా ఆశీర్వదిస్తే బికారి కూడా మహారాజే. అదే హిజ్రా కడుపు మండి చెప్పిస్తే మహారాజు కూడా బికారే. తక్కువ చేసి మాట్లాడకండి అయ్యా. అన్నా, కడుపు నొప్పిగా ఉంది. 2 రోజులైందన్నా భోజనం చేయలేదు. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. నాకేమైనా ఉంటే పెట్టండి అన్నా, ఆకలేస్తుందన్నా. అయ్యో, ఇది నేను ఎంగిల్ చేశానమ్మా. అన్నా, ఆకలికి మించిన శత్రువు లేదు. పర్వాలేదన్నా, ఇవ్వండి అన్నా, ఆకలిగా ఉంది, తింటా అన్నా. ఆకలి అంటున్నావు కదమ్మా, సరే తీసుకో.
ఇంట్లో వాళ్ళు బయటికి తోస్తారు, బయట అవమానిస్తారు, పని కావాలంటే పని ఇవ్వరు. ఈ సమాజం నా దృష్టిలో చచ్చిపోయినట్టే. అన్నా, వాడు రోడ్ల మీద నిలబడి చప్పట్లు కొట్టి మన కుటుంబ పరువు తీస్తున్నాడన్నా. వాడు చేసే పనులకు మన జీవితం నవ్వుల పాలయ్యేటట్లుంది అన్నా. ఇంకా నాకు జీవితంలో పెళ్లి కాదేమో అన్నా. ప్రాణం పోతుందిరా. మన రక్తం పంచుకొని పుట్టే తమ్ముని నలుగురు గొజ్జా గొజ్జా అంటుంటే ఇంతమంది ఉండి ఆపలేకపోతున్నా, వాడిని మార్చలేకపోతున్నా. ఆ చప్పట్లు కొట్టే చప్పుడే ఆగిపోతే, చంపేస్తే ఏంటన్నా మీరు మాట్లాడేది? చంపేస్తారా? అందరూ ఒకే కడుపున కదన్నా పుట్టింది. ఇప్పుడు తన బతుకేదో తను అనాథగా బతుకుతుంది. మీకు చేతులెత్తి మొక్కుతా అన్నా, తనకు ఏమి చేయకండి. నా తమ్ముని నేను ఎందుకు చంపుకుంటాను రా? ఇక్కడ అందరు చూసి మన పరుగు పోతుందిరా కుటుంబంలో. అందుకే వాడిని ఎక్కడైనా దూరంగా ఊరికి పంపించేస్తాను. కనీసం వాడు ఎక్కడైనా సంతోషంగా ఉంటాడు. వాడికి సంతోషంగా ఉంటే బాగుంటుందా బాగుండదా? మంచిదే కదన్నా. ఇక్కడ వద్దురా, దూరంగా పంపించేద్దాంరా. వాడు కనీసం అక్కడైనా సంతోషంగా ఉంటాడు. లేదమ్మా, నా దగ్గర డబ్బులు లేవు. నేను వేరే టెన్షన్లో ఉన్నాను. చెప్తే అర్థం కదా. అమ్మా అమ్మా అమ్మా. తమ్ముడు, నలుగురు అవమానం అవసరం మారా. నా మాట వినరా. ఈ డ్రెస్ వదిలేసి షర్టు ప్యాంట్ వేసుకోరా. బంగారం అంటే అమ్మాయిరా, పెళ్ళి చేసుకోరా. బంగారం లాంటి అమ్మాయి కాబట్టి నా వల్ల తన బంగారు జీవితం నాశనం కాకూడదన్నయ్య. నేను ఇప్పుడు ఇంటికి వచ్చేస్తే నాకు షర్టు ప్యాంట్ వేపిస్తావు, ఆ అమ్మాయితో తాళి కట్టిస్తావు. నాకు తెలుసు. ఎలాగో నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకో ఆడపిల్ల జీవితం నా నాశనం చేయలేనన్నయ్య. ఇలా రోడ్డు మీద వచ్చేసి బ్రతికే బదులు ఎక్కడైనా చావచ్చు కదరా. చేస్తానన్నయ్య, వెళ్ళిపోతా. తమ్ముడు తన మీద ఒట్టు వేయించుకున్నాడన్నయ్య. వాడు వచ్చేసాక ఒక్కసారి వాడితో మాట్లాడి మీ అందరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను. రే దరిద్రులారా, మీ పెళ్లి నా సాగుకొచ్చింది కదరా, ఇక్కడికి నన్నెందుకు తీసుకొచ్చారా? పెళ్లి దోషం అని చెప్పి పడుకున్న దాన్ని నిద్రలేపినావు. నేను పడుకుంటే నన్ను ఏమైనా చేస్తే ఎట్లా? అందుకే నేను కాపులో తీసుకొచ్చాను.
రాత్రంతా కాపలా ఉండరా రే, నాకు నిద్ర కూడా పట్టదురా రే. రే ఏంద్ర వాడు అట్టాడొస్తున్నారా? వాడికి ఏమైనా దయం పట్టింది ఏం కత్రా రే? అరే తమ్ముడు, అరే తమ్ముడు, తమ్ముడు రే. ఏయ్, నువ్వు ఇంకొకసారి పిత్తిరిసినావు అనుకో నేను చచ్చిపోతా. అరే తమ్ముడు, నా గొంతు నా తమ్ముడు ఎప్పుడు పట్టుకోలేదు. ఎవడ్రా నువ్వు? పరిగెత్తే కాలానికి పనికిరాని దాన్ని, మనుషులకి మనిషిగా కనిపించని దాన్ని, ఇల్లు సమాజం గుర్తించని దాన్ని, నీ తమ్ముణ్ణి, అర్ధనారీశ్వరుని, ఏ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా చనిపోయేదాన్ని. నన్నెందుకు చంపేశావురా? రే తమ్ముడు, అమ్మ నాన్న సాక్షిగా చెబుతున్నారా? నువ్వు చనిపోయిన విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలియదురా. ఆ రోజు నిన్ను అన్నయ్య వేరే ఊరికి పంపిస్తా అన్నాడురా. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. ఆ రోజే నేను ఇంట్లోకి పిలుచుకుంటే నువ్వు చనిపోయేవాడివే కాదురా. క్షమించరా, నా తమ్ముణ్ణి నేనే చంపుకుంటానా? నేను చంపలేదురా. అన్నయ్యని చంపింది నువ్వే కదన్నయ్యా. ఆకలిగా ఉందే. ఇంట్లో వాళ్ళు బయటికి తోస్తారు, బయట అవమానిస్తారు, పని కావాలంటే పని ఇవ్వరు. ఈ సమాజం నా దృష్టిలో చచ్చిపోయినట్టే. తమ్ముడు ఎగ్జామ్స్ రాసొచ్చే లోపల ఊరంతా నువ్వు మరదిస్తావురా. నీలాంటి వాడు బ్రతకూడదు. లోపల బాధగా ఉందిరా. నీ వల్ల తమ్ముడికి పెళ్ళి కాదేమని భయం. తమ్ముడు నాకు క్షమించరా, నాకు తప్పడం లేదు. శివయ్య, ఒక 10 నిమిషాలు నా దేహాన్ని నాకు ప్రసాదించు. రే అన్నయ్య, ఒక అమ్మాయి గాజులేసుకుంటే ఏమంటారు? అమ్మాయే అంటారు, అది సాంప్రదాయం. అదే ఒక అబ్బాయి గాజులేసుకుంటే? ఆడం కూడా అంటారు. ఇజ్రా, గొజ్జ, ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. ఈ హిజ్రాలు కేవలం మగవారిలో మాత్రమే ఉంటారనుకుంటున్నావా? ఆడవారిలో కూడా లెస్బియన్స్ ఉంటారు. ఒక స్త్రీ ఇంకో స్త్రీని ఇష్టపడుతుంది, ఒక అబ్బాయి మరో అబ్బాయిని ఇష్టపడతాడు. హిజ్రాలు వేరు, గేలు వేరు. ఆడజాతి, మగజాతి, ఈ మూడో జాతే హిజ్రా. మన ఇంట్లో వాళ్ళు పుట్టుకతోనే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటే రోడ్డు మీద పాడేస్తామా? ఒక యాక్సిడెంట్లో కాలు విరిగిపోతే
బయటికి పాడేస్తామా? ఒక మగాడు హిజ్రాగా మారితే బయటికి ఎలా పారేస్తారు? ఎందుకు అవమానిస్తారు? నిన్ను చంపడం నాకు నిమిషం పని. తమ్ముడు అని కూడా చూడకుండా హిజ్రాని అవమానించి చంపావు. ఇప్పుడు అదే హిజ్రా నీకు ప్రాణభిక్షి పెట్టింది. బ్రతుకుపో. ఆ నవ్వుకి అర్థమేంటి స్వామి? విధి రాసిన రాతను ఎవరు చెరపలేరు. ఆత్మకు చావు లేదు. అర్ధనారీశ్వరుని భక్తిగా కొలిచే ఈ నేలపై ఈ అర్ధనారీశ్వరుని ఎందుకు అవమానిస్తున్నారు? జననం మరణం అనేవి ఒక చక్రంలా ఒకటి నుండి ఒకటికి మారుతూ ఉంటాయి, కానీ అంతం కావు. ఏడవడం ఎందుకు? కేవలం అజ్ఞాని మాత్రమే ఏడుస్తాడు. విధి రాసిన రాతను ఎవరూ చెరపలేరు. ఆత్మకు చావు లేదు.